హలో ఎవ్రీవన్. ఎంతోమంది అభ్యర్థులు ఎదురు చూస్తున్న ఒక ఇంపార్టెంట్ నోటిఫికేషన్ అయితే మన ముందుకు రావడం జరిగింది. అది ఐబీపీఎస్ ఆర్ఆర్బి నోటిఫికేషన్. ఈ ఐబీపీఎస్ ఆర్ఆర్బి ద్వారా మనకు అసిస్టెంట్ మేనేజర్ లెవెల్, మల్టీపర్పస్ అసిస్టెంట్ లెవెల్, అదేవిధంగా మేనేజర్ లెవెల్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వేకెన్సీస్ అయితే మనకు ఉన్నాయి. మెయిన్గా మన అభ్యర్థులు ఎక్కువగా మనకు రాసేది ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా మినిమం డిగ్రీతో రాసేది మనం జనరల్గా చెప్పుకునే నేమ్స్ పీఓ అండ్ క్లర్క్. ఈ ఐబీపీఎస్ ఆర్ఆర్బి పీఓ క్లర్క్ అసలు ఎగ్జామ్ జరుగుతుందా లేదా ఎంతో సందిగ్ధంలో ఉన్నాం. ఎందుకంటే రీసెంట్గానే మనం ఎస్బీఐ క్లర్క్ సంబంధించిన ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయడం జరిగింది. అసలు జరుగుతుందా లేదా అనేది డౌట్స్ అయితే మనకు చాలా మందికి ఉండే, బట్ ఈ డౌట్స్ అయితే ఇప్పటితోటి క్లారిఫై అయిపోయింది. ఎందుకంటే మన దేశంలో చాలా స్టేట్స్లో ఈ కోవిడ్ కేసెస్ అని తగ్గుతున్నాయి. అబ్జర్వ్ చేయండి, మన తెలుగు స్టేట్స్లోనే తెలంగాణలో ఒక 2% ఆఫ్ కేసెస్ కూడా ఇప్పుడు రికార్డ్ అవ్వట్లేదు అని తెలిసిపోయింది. సో డెఫినెట్గా కేసెస్ తగ్గుతున్న కొద్దీ ఇలాంటి ఎగ్జామ్స్కి ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి కంపల్సరీ మన ప్రిపరేషన్ గట్టిగా చేసుకోవాలి. ఇక నుంచే ప్రాపర్ ప్లాన్ తోటి చేయగలిగితే 100% మీకు క్రాక్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళు ఇచ్చిన ఐబీపీఎస్ నుంచి ఇంతకుముందు మనకు వచ్చిన క్యాలెండర్ ప్రకారమే టెంటేటివ్గా అదే టైంలో కొంచెం అటు ఇటుగా జరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో చూద్దాం. ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతాయి, ఎంత ఫీజు కట్టాలి, ఏజ్ ఎంత, రిలాక్సెన్స్ ఏంటి, సిలబస్ ఏంటి, ఇలాంటి ఎంతో మందికి కామన్గా ఉండే డౌట్స్ అన్ని కూడా ఈ వీడియోలో మీకు క్లారిఫై అవుతుంది. బట్ దిస్ ఈస్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ మన తెలుగు స్టూడెంట్స్కి, పర్టికులర్గా ఏపీ తెలంగాణ నుంచి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క స్టూడెంట్కి ఈ ఎగ్జామ్ మనకు తెలుగులో కూడా ఉంటుంది. కాబట్టి చాలా చాలా యూస్ఫుల్. దీన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో ఇదొక మీకు మంచి అవకాశం. సో ఒకసారి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. ఈ నోటిఫికేషన్స్ లో ఏమేమి ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయో ఒకసారి చూద్దాం. క్లియర్. సో దానికంటే ముందు మనం ఈ నోటిఫికేషన్ వస్తుంది అనేసి ముందుకు నుంచే మేము చెప్తూ ఉన్నాం. అదేవిధంగా మన అడ్డా 2000 తెలుగు నుంచి మనం ఐబీపీఎస్ పీఓ అండ్ క్లర్క్ సంబంధించిన బ్యాచ్ అయితే ఈ రోజే మనం లాంచ్ చేసాము. ఈ రోజే నోటిఫికేషన్ వచ్చింది. మాకు అంత స్ట్రాంగ్గా అయితే నమ్మకం ఉండే డెఫినెట్గా మీకు కూడా ఈ బ్యాచ్లో జాయిన్ అయితే 100% మీరు ఈ ఐబీపీఎస్ ఆర్ఆర్బి పీఓ కానీ క్లర్క్ కానీ పక్కా క్లియర్ చేసే విధంగానే మనం ఇచ్చే కంటెంట్ అంతా కూడా ఉంటుంది. మీరు ఇందులో జాయిన్ అవ్వాలి అంటే ఈ రోజు మనకున్న ఆఫర్ 77% ఆఫ్. ఇది మీకు రావాలంటే Y271 కోడ్ యూజ్ చేసి మన అడ్డా 247 స్టోర్లో నుంచి మీరు దీన్ని డెఫినెట్గా జాయిన్ అయిపోవచ్చు. అడ్డా 2000 యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులోకి వెళ్ళి ఐబీపీఎస్ ఆర్ఆర్బి పీఓ క్లర్క్ బ్యాచ్ని జాయిన్ అవ్వండి. ఈ బ్యాచ్ మనకు జూన్ 28 నుంచి జూలై ఎండ్ వరకు టోటల్ ప్రిలిమ్స్ మెయిన్స్కి ఫోకస్ చేసే బ్యాచ్ ఇది. మీరు ఇందులో జాయిన్ అయిపోతే సరిపోతుంది. 100% పక్కా రిజల్ట్ ఓరియంటెడ్ బ్యాచ్. దీన్ని మర్చిపోకుండా ఫస్ట్ ఒకసారి నోటిఫికేషన్ డీటెయిల్స్ చూడండి. మళ్ళీ నేను దీని గురించి మీకు డౌట్స్ ఉంటే నేను క్లారిఫై చేస్తాను. ఒక్కసారి నోటిఫికేషన్లోకి వెళ్తే ఈ రోజే మనకు రిలీజ్ అయింది ఈ నోటిఫికేషన్. ఇందులో మనకి ఏమి ఇచ్చారంటే చూడండి, దిస్ ఈస్ ద కామన్ రిక్రూట్మెంట్ ఆఫీసర్స్ ఆఫ్ స్కేల్ 1, 2 and 3 అండ్ అదేవిధంగా ఆఫీస్ అసిస్టెంట్స్. ఇందులో మీకు అన్ని ఆర్ఆర్బీస్ అయితే పార్టిసిపేట్ చేస్తుంటే, జనరల్గా ద రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఇందులో పార్టిసిపేట్ చేస్తుంటే ప్రతి స్టేట్కి సంబంధించినవి. మెయిన్గా మనం ఇందులో ఫోకస్ చేయాల్సింది రిక్రూట్మెంట్ ఆఫీసర్స్ 2 and 3 అనేది ఏమో కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి. బట్ మనం మెయిన్గా ఆఫీస్ అసిస్టెంట్ స్కేల్ 1కి మనం జనరల్గా ఎలిజిబుల్ అవుతాం. ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి మినిమం డిగ్రీ అయితే ఉండాలి. దీని గురించి మనకి ఏమేమి కావాలి అన్ని చూద్దాం. ఒక్కసారి మీరు ఈ నోటిఫికేషన్లో ఫస్ట్ పారాగ్రాఫ్ అబ్జర్వ్ చేయగానే టెంటేటివ్లీ ఈ ఐబీపీఎస్ ప్రిలిమ్స్ అనేది ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 2021లో ప్రిలిమ్స్కి సంబంధించిన ఎగ్జామ్స్ అయితే జరుగుతూ ఉంటాయి. ఇది వాళ్ళు చెప్పారు. అండ్ నోటిఫికేషన్ ఇంతకుముందు మనకు క్యాలెండర్ ఇచ్చినప్పుడు కూడా అందులో కూడా వాళ్ళు ఆగస్ట్ నుంచే స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి 100% అదే క్యాలెండర్ ప్రకారం జరిగే ఛాన్స్ అయితే 99% ఉన్నాయి. ఇంకా నోటిఫికేషన్ వచ్చినాక మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఏదో ఒక రోజైతే ఎగ్జామ్ జరుగుతుంది. బట్ మీరు 100% ఎఫర్ట్స్ ప్రిపరేషన్ మీద పెట్టండి. సో అది మీకు ఇక్కడ ఇంపార్టెంట్. అదేవిధంగా ఇంటర్వ్యూ కానీ రిమైనింగ్ ప్రాసెస్ అన్ని కూడా నవంబర్ లోపు ఈ కంప్లీట్ అయిపోతాయి. టెంటేటివ్లీ నవంబర్ వరకు అయిపోతాయి అని చెప్పారు. కాబట్టి ఆగస్ట్ నుంచే ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. కేవలం మనకు 2 months టైం ఉంది. ఈ 2 monthsని ప్రాపర్గా ప్లాన్ చేసి చదవగలిగితే సక్సెస్ఫుల్ అవుతాం. ఇది ఒక మంచి ఆపర్చునిటీ ఈ పాండమిక్ సిచ్యువేషన్లో. బట్ క్లియర్ చేయడం అంత సింపుల్ కాదండి. ఈ సింపుల్ వేలో మీరు క్రాక్ చేయడానికి
మనం అడ్డా 247 నుంచి ఐబీపీఎస్ ఆర్ఆర్బి పీఓ అండ్ క్లర్క్ ప్రిలిమ్స్ మెయిన్స్ మీరు ఎక్కడ పోవాల్సిన అవసరం లేదు. ఈ ఒక్క బ్యాచ్, కేవలం ఈ బ్యాచ్ మీకు 1490 రూపీస్ మాత్రమే. మీరు Y271 కోడ్ యూజ్ చేస్తే దీన్ని మీరు పర్చేజ్ చేయండి. 100% మీకు ఈ 2 months లో సక్సెస్ వచ్చే విధంగా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఎవ్రీథింగ్. ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే ఎంత ఏజ్ ఉండాలి, ఎవరెవరు దీనికి ఎలిజిబుల్ ఒక్కసారి చూడండి. జూన్ 1 వరకు, ఈ మంత్ 1 వరకు అందరికీ కూడా అసిస్టెంట్ మేనేజర్కి అప్లై చేసే వాళ్ళకి 18 నుంచి 30 ఇయర్స్ వరకు ఉండాలి. ఇది జనరల్ క్యాండిడేట్స్కి కావాల్సిన ఏజ్. అంటే మీరు ఇక్కడ చూడండి, ద క్యాండిడేట్ షుడ్ నాట్ హ్యావ్ బీన్ బార్న్ ఎర్లియర్. ఈ డేట్ కంటే ముందు పుట్టి ఉండకూడదు అండ్ దీని తర్వాత పుట్టి ఉండకూడదు. అంటే ఈ 2 డేట్స్ కూడా ఇంక్లూడింగ్ ఆ డేట్స్ నుంచి ఆ మధ్యలో పుట్టి ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీ అప్లై చేసుకోవచ్చు. సింపుల్గా మీకు ఏజ్ అనేది 18 నుంచి 30 వరకు ఉండాలి. ఒక్క డే ఎక్కువ తక్కువ ఉన్న ఎలిజిబిలిటీ అయితే ఉండదు. అదే మల్టీపర్పస్ ఆఫీస్ అసిస్టెంట్కి అయితే 18 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ వరకు అయితే ఉంటుంది. ఇది జూన్ 1 వరకు అయితే క్యాలిక్యులేషన్ జరుగుతుంది. దీని ప్రకారం మీరు రెడీగా ఉండాలి. అదేవిధంగా ఇంకొకటి, చాలా మంది స్టూడెంట్స్కి అడిగేది రిలాక్సేషన్ ఎలా ఉంటుంది సార్. ఈ రిలాక్సేషన్ గురించి ఎవరైతే జనరల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకు ఈ ఏజెస్ అండి 18 నుంచి 30 ఫర్ పిఓ అండ్ 18 నుంచి 28 ఇయర్స్ ఫర్ క్లర్క్ అని చెప్పొచ్చు సింపుల్గా, మన సింపుల్ టర్మ్స్లో మాట్లాడుకుంటే. అదే ఎవరైతే ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్స్ ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళకి 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 30 నుంచి 35 ఇయర్స్ ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు. ఇక్కడ 28 + 5 33 వరకు మనమైతే చేసుకోవచ్చు. అది పాయింట్. తర్వాత ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది. అదేవిధంగా పర్సన్ విత్ డిజాబిలిటీ ఉన్న వాళ్ళకి ఒక 10 ఇయర్స్ అయితే ఉంటుంది. అదే ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి ఒక ఇంకా అడిషనల్ గా +3 ఇయర్స్ ప్లస్ ఇట్లా డిపెండ్స్ ఆన్ కేటగిరీ వైజ్ కూడా అవి కూడా చేంజ్ అవుతున్నాయి. ఇవి ఒకవేళ మెయిన్ గా ఇవి 3 అయితే ఇంపార్టెంట్, చాలా మంది ఉంటారు కాబట్టి మిగతా వాళ్ళకి ఎక్స్ సర్వీస్ మ్యాన్ కాబట్టి మిగతా వాళ్ళకి అడిషనల్ రిలాక్సేషన్స్ అయితే ఉన్నాయి, వాటిని కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అదేవిధంగా చాలా మందికి డౌట్స్ ఉండేది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏముండాలి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్లోకి వెళ్తే మీరు చూడండి, ఈ మంత్ అంటే జూన్ 28, 2021 వరకు మీ డిగ్రీ అయిపోయి ఉండాలి. ఈ వరకు రైట్. ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఆన్ లాస్ట్ డేట్ ఆఫ్ ద రిజిస్ట్రేషన్, అంటే రిజిస్ట్రేషన్ ఏ డేట్ వరకు అయితే ఉందో ఆ డేట్ వరకు కూడా మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కంప్లీట్ అయి ఉండాలి. అంటే మీకు డిగ్రీ అయిపోయి ఉండాలి ఆ డేట్ లోపు. ఒకవేళ ఎవరైనా ఫైనల్ ఇయర్ వాళ్ళు ఉంటే ఇప్పుడు ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఎందుకంటే ఇప్పుడు ఆబ్వియస్లీ అన్నిటిలో ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నట్టున్నాయి కాబట్టి వాళ్ళందరికీ కూడా ఆ లోపు ఎగ్జామ్స్ అయిపోయి ఉండే మీరు కంపల్సరీ ఎలిజిబుల్ అవుతారు. ఒకసారి చూసుకోండి, బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి ఇన్ ఎనీ యూనివర్సిటీ, ఇది కంపల్సరీ. బట్ ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు ఏ స్టేట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ ప్రొఫిషియన్సీ ఇన్ ద లోకల్ లాంగ్వేజ్ కంపల్సరీ ఉండాలి. రైట్, ఇది కూడా ఇంపార్టెంట్. అండ్ ఇవన్నీ కూడా స్కేల్ 1 అయినా కూడా సేమ్ క్వాలిఫికేషన్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి రెండింటిని దృష్టిలో పెట్టుకోండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కూడా క్లారిటీ వచ్చింది. తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే దీనికి ఎంత ఫీజు కట్టాలి, అంటే ఎట్లా అప్లై చేయాలి, ఏ డేట్స్ మధ్యలో అప్లై చేయాలి, ఫీజు ఎంత కట్టాలి ఒకసారి చూడండి. ఈ ఆన్లైన్ పేమెంట్ అనేది రేపటి నుంచే స్టార్ట్ అవుతుంది. రేపటి నుండి ఈ మంత్ 28 వరకు, రైట్, జూన్ 8 నుంచి జూన్ 28 వరకు ఈ 2 డేట్స్ కూడా ఇంక్లూడింగ్ రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. 28 రోజు ఎండ్ అవుతుంది. ఈ రోజులలో ఎప్పుడైనా మీరు అప్లై చేసుకోవచ్చు, ఫాస్ట్గా అప్లై చేసుకుంటే బెటర్. అండ్ ఫీజెస్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 175 అండ్ అదర్ క్యాండిడేట్స్కి 850 రూపీస్. ఇది జనరల్ అదర్ క్యాండిడేట్స్కు. ఒక ఎస్సీ ఎస్టీ అండ్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్కి మాత్రమే 175 రూపీస్. అది ఆఫీసర్ అయినా అసిస్టెంట్ లెవెల్ అయినా రెండింటికి సేమ్ ఫీజెస్ అయితే ఉన్నాయి. ఇవన్నీ మీరు గమనించాలి. ఇది ఫీజ్ డీటెయిల్స్. తర్వాత చాలా మందికి ఎగ్జామ్ గురించి అవగాహన కొంతమందికి లేకుంటే, ఉన్న వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. బట్ మీరు ఒక్కటి ఈ ఎగ్జామ్ గురించి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఎవరైతే కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారో ఆల్రెడీ ప్రిపేర్ అవ్వు సక్సెస్ అవ్వలేకపోతున్నారో వాళ్ళందరికీ రేపు సాయంత్రం 7 PM మీకు ఒక అడ్డా 24 తెలుగు యూట్యూబ్ ఛానల్లో లైవ్ సెషన్ అయితే ఉంటుంది. అందులో టోటల్ ఆర్ఆర్బీకి ఎలా ప్రిపేర్ అవ్వాలి అండ్ రీజనింగ్, క్వాంట్ అండ్ ఇతర సబ్జెక్టులు ఎలా చదవాలి, ఫుల్ టు ఫుల్ మార్క్ ఎలా తెచ్చుకోవాలి, ఇవన్నీ కూడా రేపు సాయంత్రం లైవ్ సెషన్ ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా రేపు సాయంత్రం మళ్ళీ డిస్కస్ చేద్దాం. బట్ ఓవర్ వ్యూ ఏంటి, ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ప్రిలిమ్స్ మెయిన్స్ ఉంటుందండి.
ఇది క్లర్క్ లెవెల్ ఎగ్జామ్ అనుకోండి, అంటే అసిస్టెంట్ లెవెల్ ఎగ్జామ్ అనుకోండి, ప్రిలిమ్స్ మెయిన్స్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉండదు. ఒకవేళ ఆఫీసర్ లెవెల్ అనుకోండి, ప్రిలిమ్స్ మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. అది ఎలా ఉంటుంది, ఏమేమి సబ్జెక్ట్ ఉంటాయి? ప్రిలిమ్స్ లో అది అసిస్టెంట్ లెవెల్ అయినా ఆఫీసర్ లెవెల్ అయినా రెండే సబ్జెక్టులు, రీజనింగ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ. రెండిట్లలో ఆల్మోస్ట్ వెయిటేజ్ అనే టైమింగ్ అంతా సేమ్ ఉంటుంది. బట్ ఇక్కడ కాంపోజైట్ టైం అండి, ఒక్కొక్క సెక్షన్ కి సపరేట్ టైం ఉండదు. ఓవరాల్ గా రీజనింగ్ లో 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, ఓవరాల్ 80 క్వశ్చన్స్ 80 మార్క్స్, టోటల్ టైం 45 మినిట్స్ మాత్రమే. 80 క్వశ్చన్లు 45 మినిట్స్ లో చేయాలి అంటే స్పీడ్ చాలా ఇంపార్టెంట్, టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ఎలా చేసుకోవాలనేది రేపు సెషన్లో 7 PM కి నేను చెప్తాను. మీరందరూ అటెండ్ అవ్వండి, 100% మీకు క్లారిటీ వస్తుంది. ఆఫీసర్ లెవెల్ అయినా కూడా సేమ్ అంటే క్వశ్చన్ లెవెల్స్ లో తేడా ఉంటుంది. బట్ ఇక్కడ ఇంకొకటి, సెక్షనల్ టైం లేదు, బట్ సెక్షనల్ కట్ ఆఫ్ అయితే ఇంపార్టెంట్. అదే విధంగా నెగటివ్ మార్క్స్ కూడా ఉంటాయండి. సెక్షనల్ కట్ ఆఫ్ అంటే రీజనింగ్ లో మినిమం మార్క్స్ రావాలి, న్యూమరికల్ ఎబిలిటీలో కూడా మినిమం మార్క్స్ రావాలి. ఇక్కడేమో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అని పేరు ఉంటుంది, బట్ రెండిట్లో కొంచెం క్వశ్చన్స్ లో తేడా ఉంటుంది, బట్ ఆల్మోస్ట్ సేమ్ సిలబస్ ఉంటుంది. నెగటివ్ మార్క్స్ కూడా ఉంటాయి, అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అండ్ ఫైనల్ గా మెయిన్స్ ఎగ్జామ్కి వచ్చేసరికి ఆఫీస్ అసిస్టెంట్, రీజనింగ్, ఇక్కడ న్యూమరికల్ ఎబిలిటీ కామన్ అండి. ఎక్స్ట్రా వచ్చే సబ్జెక్ట్స్ కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్, ఈ రెండిట్లలో ఏదో ఒకటి మాత్రమే ఉంటుంది. మనం ఇంగ్లీష్ తీసుకుంటాం కాబట్టి ఈ ఎక్స్ట్రా సబ్జెక్ట్ కూడా మనం స్టార్ట్ చేయబోయే బ్యాచ్ లో ప్రిలిమ్స్ మెయిన్స్ ఫోకస్ చేస్తాం కాబట్టి కంప్యూటర్ ఇస్తాము, అంటే 40 మార్క్స్ చాలా ఈజీగా తెచ్చుకునే విధంగా జనరల్ అవేర్నెస్ ఇస్తాము అండ్ ఇంగ్లీష్ కూడా ఇస్తాము. ఇవి మీకు అడిషనల్ బెనిఫిట్ అయితే మనం స్టార్ట్ చేయబోయే బ్యాచ్ లో స్టార్ట్ అవుతుంది. ఈ బ్యాచ్ లో మీరు జాయిన్ అవ్వాలంటే Y271 కోడ్ యూజ్ చేయండి. కేవలం 1490 రూపీస్ కి ఈ బ్యాచ్ లో మీరు జాయిన్ అయిపోవచ్చు ఆరామ్సే, రైట్? నెక్స్ట్ అక్కడ స్కేల్ 1 చూసినా కూడా సేమ్ సిలబస్ ఉంటుంది, ఎవ్రీథింగ్ సేమ్ ఉంటుంది. లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ కొంచెం హై ఉంటుంది, ఎవ్రీథింగ్ సేమ్ ఉంటుంది అండి. దీని గురించి ఇంకా ఫుల్ డీటెయిల్స్ రేపు 7:30కి మళ్ళీ డిస్కస్ చేద్దాం, ఓకేనా? ఇక్కడ చూడండి వేకెన్సీస్ ఎలా ఉన్నాయి సార్. ఆంధ్రప్రదేశ్ లో మీరు వేకెన్సీస్ అబ్జర్వ్ చేస్తే ఈ డిఫరెంట్ బ్యాంక్స్ లో ఈ విధంగా ఉన్నాయి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్, సప్తగిరి గ్రామీణ బ్యాంక్ ఇలా ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్, తెలంగాణ గ్రామీణ బ్యాంక్, వీటిలో ఉన్న నోటిఫికేషన్స్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. నోటిఫికేషన్స్ గురించి వరి అవ్వకండి. ఫోకస్ ఆన్ ప్రిపరేషన్, ఫోకస్ ఆన్ లాజిక్స్, ఫోకస్ ఆన్ టైం మేనేజ్మెంట్, ఫోకస్ ఆన్ ప్రాక్టీస్. ఇవి చాలా ఇంపార్టెంట్ ఈ ఎగ్జామ్స్ క్రాక్ చేయాలంటే. దీనికి సంబంధించిన ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా వీటిని ఎలా క్రాక్ చేయాలనేది రేపు మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. అదే ఆఫీసర్ స్కేల్ 1 వేకెన్సీస్ కూడా మీరు ఇక్కడ డిఫరెంట్ బ్యాంక్స్ లో గమనించవచ్చు, మన తెలంగాణ ఆంధ్ర స్టేట్స్ లో. ఇంకా ఇవి మెయిన్ గా మనకు చాలా మందికి స్టూడెంట్స్ కి డౌట్ ఉండేది, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఇందులో మీరు ఫుల్ టు ఫుల్ మార్క్ తెచ్చుకోవాలంటే మనం IBPS RRBPO క్లర్క్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం, ప్రిలిమ్స్ మెయిన్స్ టార్గెట్ బ్యాచ్. ఇందులో మీరు జాయిన్ అవ్వాలంటే Y271 కోడ్ యూజ్ చేయండి. కేవలం 1490 రూపీస్ కే ప్రిలిమ్స్ మెయిన్స్ అన్ని సబ్జెక్టులు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీకు కావాలంటే మేము అన్నిటికీ PDF కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈజీగా క్రాక్ చేయడానికి స్కోప్ ఉన్న బ్యాచ్ మనం IBPS RRBPO. మన తెలుగు విద్యార్థుల కోసం తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా మీరు ఈజీగా అర్థం చేసుకోవచ్చు. చాలా కంటెంట్ ని తక్కువ టైంలో గ్రాస్ప్ చేయొచ్చు. కాబట్టి దీన్ని మీరు మిస్ చేసుకోకుండా అందరూ కూడా యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. సో అందరికీ క్లారిటీ వచ్చిందా అండి? ఎగ్జామ్ మనకు ఎప్పుడు ఉంటుంది? ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ టెంటరేటివ్లీ ఉంది. ఇంటర్వ్యూస్ అవన్నీ కూడా నవంబర్ లోపు అయిపోతాయి. కాబట్టి చాలా ఫోకస్డ్గా ఈ 2 మంత్స్ ప్రాపర్ ప్లాన్ చేయండి. అసలు ఈ 2 మంత్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలనేది రేపు 7 o'clock జాయిన్ అవ్వండి. 50 days ప్లాన్ అయితే నేను మొత్తం ఇస్తాను, అందులో మీకు క్లారిటీ వచ్చేస్తుంది. అదేవిధంగా నేను ఈరోజు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి, ఎక్స్పీరియన్స్ ఏంటి, వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, ఈ డీటెయిల్స్ అన్ని కూడా చెప్పాను. ఇంకా మీకు ఫర్దర్గా ఏమైనా పర్టికులర్ డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్స్లో పెట్టండి. అవి కంపల్సరీ మన అడ్డా 247 నుంచి క్లారిఫై చేయడానికి కంపల్సరీ ట్రై చేద్దాం. సో అందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే చాలా యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. మీరందరూ కూడా మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి. అదేవిధంగా ఈ బ్యాచ్ గురించి కూడా చెప్పండి. కేవలం 1500 రూపీస్ లోపలనే మీకు టోటల్ కంటెంట్ వస్తుంది ప్రిలిమ్స్ మెయిన్స్ సంబంధించి. అందరూ కూడా యూటిలైజ్ చేసుకోవాలి, అందరూ కూడా ఫాలో అవ్వాలి. 100% సక్సెస్ వస్తుంది. మీరు అడ్డా 247 ని రెగ్యులర్ గా ఫాలో అయితే YT లో మనం ఎన్నో ఫ్రీ కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నాం. దాంతో పాటు ఈ బ్యాచ్ లో జాయిన్ అయితే 100% సక్సెస్ వస్తుంది. అదేవిధంగా నా ఒక సింపుల్ సజెషన్, మీరు అడ్డా 247 యాప్ని ఇప్పటివరకు డౌన్లోడ్ చేసుకోలేదంటే డౌన్లోడ్ చేసుకొని ఇందులో కూడా మీకు డైలీ ఫ్రీ క్విజెస్ ఉంటాయి. ఈ ఫ్రీ క్విజెస్ చేయడం ద్వారా మీరు టైం మేనేజ్మెంట్, స్పీడ్, యాక్యురసీ ఇవన్నీ కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. వీటన్నిటి గురించి రేపు మళ్ళీ 7 PM కి అందరూ జాయిన్ అవ్వండి. మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఐ హోప్ టోటల్ ఈ వీడియోలో మీకు అంతా క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి, రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మీకు ఇంకేమైనా పర్టికులర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే
కమెంట్స్లో చేయడం మర్చిపోకండి. డెఫినెట్గా ఐ విల్ ప్రొవైడ్ దట్ మోర్ ఇన్ఫర్మేషన్ ఆల్సో ఫ్రమ్ అడ్డా 247 టోటల్ ఎంటైర్ టీమ్ సైడ్. రైట్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్.